ఎటువంటి సినిమాలు తీసేటాడు ఎట్ట అయిపోయాడు. ఇంకెన్ని ఘోరాలు చూడాలో ఏంటో. లాస్ట్ వరుణ్ సందేశ్ మూవీస్లో మీకు బాగా నచ్చిన మూవీ ఏది? నాకు మాత్రం కొత్త బంగారు లోకం. దాని తర్వాత కూడా చిన్న చిన్న మూవీస్ తీసినా సరే అవి కామెడీ రోల్స్, దట్టు అవి మెయిన్ మూవీస్ కౌంట్లోకి అయితే రావు. సో మీకు వరుణ్ సందేశ్ మూవీస్లో బాగా నచ్చిన మూవీ ఏదో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మాతో షేర్ చేసుకోండి. ఇక విరాజీ విషయానికి వచ్చేస్తే, దానికంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే మేక్ ష్యూర్ టు సబ్స్క్రైబ్. ఇలాంటి మరిన్ని మూవీ రివ్యూస్ అండ్ మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఇక విరాజీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ స్టోరీ ప్లాట్ చూసుకుందాం. ఎక్కడో జరిగే ఒక ఈవెంట్కి డిఫరెంట్ వర్క్స్ చేసేవాళ్ళు అక్కడికైతే వస్తారు. వచ్చిన తర్వాత అక్కడ లాక్ అయిపోతారు. సో వాళ్ళని ఇన్వైట్ చేసింది ఎవరు, వాళ్ళని లాక్ చేసింది ఎవరు, అండ్ వాళ్ళ బ్యాక్ స్టోరీస్ ఏంటనేది మనం మూవీ చూసి అయితే తెలుసుకోవచ్చు. ఇక మూవీ ఎలా ఉందనే విషయానికి వచ్చేస్తే, విరాజీ మమ్మల్ని నిజంగా ఎర్రి పప్పల్ని జీ చేశారు కదా. మీరు తీసుకున్న డ్యూరేషన్కి, మీరు ఎంచుకున్న జానర్కి అసలు ఏమన్నా సంబంధం ఉందంటారా? మీరు తీసుకున్నదేమో సస్పెన్స్ థ్రిల్లర్ జానరా, డ్యూరేషన్ ఏమో 1 hour 30 minutes. ఎంత రేసీగా తీసుకెళ్ళాలి ఆ స్క్రీన్ ప్లే. ఫస్ట్ 15 minutes ఒక క్యూరియాసిటీ ఉంటుంది. ఒక్కొక్క క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అయ్యే కొంది బాగుంటుంది, ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. కానీ తర్వాత ప్రొసీడింగ్స్ ఉంటాయి చూడండి, అమ్మో బి గ్రేడ్ స్టఫ్ ఉంటుంది చూడండి, ఆ విధంగా ఉంది. అసలు ఆ పెర్ఫార్మెన్సెస్ అయితే ఒకదానికి ఒకటి లింక్ చేస్తారేమో, ఒక స్టోరీకి లింక్ చేస్తారేమో, ఏదో ఒకటి కనెక్షన్ ఉంటుంది. సో అందుకని చెప్పేసి సస్పెన్స్ని హోల్డ్ చేసి ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ టైప్లో తీసుకెళ్తారేమో అనుకున్నాను తప్పనిచ్చి, ఈ రేంజ్లో ఎంత బి గ్రేడ్ స్టఫ్లో ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. నిజంగా మూవీ ప్రొసీడింగ్స్ వెళ్ళిపోతుంది, ఎటెటో వెళ్ళిపోతుంది. అరే ఏం జరుగుతుందిరా ఇది, ఫస్ట్లో మీరు చూపించింది ఏంటి, వెళ్ళిపోతుంది ఏంట్రా అని చెప్పేసి నాకు అలా బ్లింక్ అయ్యి అలా చూస్తా ఉన్నా. ఏం తీస్తున్నారా నాయన సినిమాలు అనుకున్నా. కానీ ఈ మూవీ చూసాక నాకు ఒకటి ఏమనిపించిందంటే, అసలు పోలీస్ అంటే మనకేంటి, ఒక ఇన్వెస్టిగేషన్ చేసే మినిమం నాలెడ్జ్ ఉంటుంది, ఒక డిఫెన్స్ చేసుకోగలడు, ఇవన్నీ ఉంటుంది. తనకు అర్థమైపోద్ది ఏదన్నా సిచ్యువేషన్ అక్కడ జరుగుతుందంటే. కానీ సినిమా చూస్తే ఆ పోలీసులు ఎందుకు అసలు మైండ్ పెట్టి ఆలోచించరా అన్నట్టు అనిపించింది నాకు. అంటే దీంట్లో కూడా మనకి ఎవరు నోటెడ్ యాక్టర్స్ అయితే పెద్ద లేరు, జస్ట్ 1 or 2 members తప్పనిచ్చి మిగిలిన అందరూ కొత్త యాక్టర్సే. వాళ్ళ పెర్ఫార్మెన్సెస్ ఎంతకంత మాత్రమే ఉంది. నౌన్ పర్సన్స్ యాక్టింగ్ అయితే వాళ్ళు అసలు యాక్టింగ్ చేస్తున్నారు ఏం చేస్తున్నారు అర్థం కాలేక. వరుణ్ సందేశ్ గారి విషయానికి వస్తే, ఆయన నిజంగా ఒకనొక టైంలో మంచి సినిమాలు తీసేవాడు. కొత్త బంగారు లోకం, హ్యాపీ డేస్, డీ ఫర్ దోపిడి, కుర్రాళ్ళు, ఇలా మంచి సినిమాలు ఉండేవి. మనకి చూస్తున్న కామెడీ అనిపించేది, లవ్ అనిపించేది, బాగుండేది. కానీ ఈ మూవీలో చూసుకుంటే ఆయన గెటప్ ఉంటుంది. ఓకే సినిమా కోసం కష్టపడ్డారు అనుకోవడం గెటప్ అనుకోవచ్చు, కానీ ఆ గెటప్ వల్ల యూజ్ లేదు దీంట్లో. అండ్ ఇంకొకటి, మీరు వరుణ్ సందేశ్ తీసినా అదే ఇంపాక్ట్, వరుణ్ సందేశ్ ఉన్న అదే ఇంపాక్ట్. స్టోరీ అంత దరిద్రమైన స్టోరీ అని చెప్పాలి. అండ్ ఇది పక్కన పెడేస్తే ఆ స్టోరీకి వరుణ్ సందేశే అక్కర్లేదు, ఎవరో అన్నోన్ యాక్టర్ని తీసుకొచ్చేసినా సరే తను సెట్ అయిపోతాడు. ఆ విధంగా ఉన్న స్టోరీ ఇది. తననే కాదు, దాంట్లో మనకు కనిపించిన నోటెడ్ యాక్టర్స్ అందరూ కూడా పెర్ఫార్మెన్స్ వేస్ట్ అనిపించింది. అంత దరిద్రంగా చేశారు. ఏదో స్క్రీన్ ముందుకెళ్ళి డైలాగ్స్ చెప్పొచ్చే అన్నట్టు అంటే అలా చెప్పారు అంతే. అండ్ ఇది మన ఇండియాలో జరుగుతున్న ట్రూ ఇన్సిడెంట్ బేస్ చేసుకున్న మూవీ అని చెప్పేసి మనకి లాస్ట్లో అయితే మెన్షన్ చేశారు. సో అది మేబీ నిజం అవ్వచ్చు, బట్ దీన్ని తీసుకెళ్లే విధానం అయితే ఇది కాదు, చాలా వర్స్ట్ వేలో తీసుకెళ్లారని చెప్పాలి. అండ్ ఇక మూవీ గురించి మాట్లాడడానికి కూడా ఏమీ లేదు, జస్ట్ 1 hour 30 minutes డ్యూరేషన్లో మీరు చూపించిన మూవీకి, ఆ డ్రాగ్కి సెల్యూట్. అండ్ ఇక పర్ఫార్మెన్సెస్లో అన్నోన్ యాక్టర్స్, నోన్ యాక్టర్స్ అందరూ ఒకేలా చేశారు. ఎవరు ఇంపాక్ట్ఫుల్గా చేయలేదు, ఎవరో బాగా యాక్ట్ చేయలేదు, ఏదో జస్ట్ చేశారు అంతే. అండ్ ఇక టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే అందరూ ఒకే సెట్లో తీస్తారు, పెద్ద ఖర్చు అయ్యి ఉండదు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా లోలో ఉన్నాయి. సినిమాటోగ్రఫీ కూడా జస్ట్ యావరేజ్, ఎడిటింగ్ అన్నీ సరే ఏదో జస్ట్ పూర్ ఎడిటింగ్ అనిపించింది. ఏదో ఒక లో గ్రేడ్ మూవీ చూస్తున్నట్టు ఫీలింగ్ అనిపించింది నాకైతే. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా పెద్ద ఏం అనిపించలేదు ఇంపాక్ట్ఫుల్గా. సో ఇది ఈ విరాజీ మూవీ రివ్యూ. ఆహాలో అయితే స్ట్రీమ్ అవుతుంది, ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే వెళ్ళి చూడండి. సో ఇది ఈ విరాజ్ మూవీ రివ్యూ అయితే. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.